మెడికల్ కాలేజ్ అంశంపై మండలిలో జరిగిన చర్చలో పీపీపీ విధానంపై మంత్రి సత్యకుమార్ వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజ్లపై 1550 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, అన్ని మెడికల్ కాలేజ్లు పూర్తి చేసినట్టు వైసీపీ ప్రచారం చేస్తోందని చెప్పారు. జగన్ హయాంలో పాలకొల్లు మెడికల్ కాలేజ్ల నిర్మాణానికి ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని, పులివెందుల కాలేజ్పై పెట్టిన శ్రద్ధ ఇతర కాలేజ్లపై పెట్టలేదని చెప్పారు మంత్రి సత్యకుమార్. అంటున్నారు అధ్యక్ష, అది ప్రైవేటీకరణ అంటున్నారు అధ్యక్ష. ప్రైవేటీకరణకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కి తేడా తెలియకుండా గతంలో ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల పాటు ఒక వ్యక్తి పని చేశాడంటే ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం అధ్యక్ష. పీపీపీ మోడల్లో నిర్మిస్తున్న కళాశాలల్ని డిజైన్, ఫైనాన్స్, బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ పేరుతో నిర్మాణం జరుగుతుంది అధ్యక్ష. ప్రైవేటు ఎవరైతే వస్తున్నారో ఈ యాజమాన్య హక్కులు భూమి అమ్మేస్తున్నారని అడ్డంగా ప్రచారం, అవాస్తవాలు, అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఈ భూమి ఎవ్వరికి అమ్మట్లేదు అధ్యక్ష. భూమి యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. ఈ కళాశాల నిర్వహణ ఈ కళాశాలలు పెట్టుబడి పెట్టాల్సిన బాధ్యత ఎవరైతే ప్రైవేట్ ప్లేయర్ వస్తారో వాళ్ళు పెట్టాల్సింది. దాని తర్వాత ఆపరేషన్, మెయింటెనెన్స్ మాత్రమే వాళ్ళు చేయాల్సింది. కళాశాలల మీద పూర్తి పర్యవేక్షణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే ఉంటుంది. ఇవాళ దాని 3700 కోట్లు భారం తగ్గించుకొని, అదే విధంగా ఇనిషియల్ స్టేజెస్ లో 500 రికరింగ్ ఎక్స్పెండిచర్ ఈ కళాశాలల మీద, 4 కళాశాలల మీద తగ్గించడం కోసం చేస్తున్న ప్రయత్నమే అధ్యక్ష. దీనివల్ల ఎవరికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, విద్యార్థులకు వచ్చిన ఇబ్బంది లేదు, లేదా అన్ని కూడా పారదర్శకంగా ఉంటాయి. ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్ కి వస్తే జూన్ 28, 2024లో ఆనాడు ఇచ్చిన కళాశాలలు అన్నిటికీ డెఫిషియన్సీస్ ఉన్నాయి అధ్యక్ష. ఈ డెఫిషియన్సీస్ తో సాధ్యం కాదని, కానీ పులివెందులకు మాత్రమే మీరు కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడక్వేట్ ఇచ్చారు అధ్యక్ష, ఎక్విప్మెంట్ అడక్వేట్ ఇచ్చారు, హాస్టల్ ఫెసిలిటీ అడక్వేట్ ఇచ్చారు, స్కిల్ ల్యాబ్ అడక్వేట్ ఇచ్చారు, టీచింగ్ ఫెసిలిటీ అడక్వేట్ ఇచ్చారు, మొత్తం అడక్వేట్ ఇచ్చారు అధ్యక్ష. అన్ని బాగున్నాయి. కానీ అక్కడ 47.5% బోధనా సిబ్బంది ఫ్యాకల్టీ డెఫిషియన్సీ ఉంది. దాని కారణంగా అనుమతి నిరాకరించారు అధ్యక్ష. మీరు 2 నెలల్లో పూర్తి నియామకాలు చేయాలని వారు చెప్పడం జరిగింది. కానీ పాడేరు అప్పుడు మేము మొదలు పెట్టాము. ఎందుకంటే పాడేరు సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్ ఉంది కాబట్టి దాన్ని మేము అండర్టేకింగ్ ఇచ్చి, కేంద్ర ప్రభుత్వం దీంట్లో భాగస్వామ్యం ఉంది కాబట్టి అండర్టేకింగ్ ఇచ్చి దాని కళాశాలను ప్రారంభించాం. కానీ 1 నెల రోజుల లోపల అండర్టేకింగ్ ఇచ్చి 48 ముఖ్యమంత్రిగా నాడు ఉండి ఏం కావాలంటే చేయగలిగిన వాళ్ళు దైవాంశ సంబుతులుగా అనుకుంటున్న వ్యక్తులే పులివెందులకి ఫ్యాకల్టీని తీసుకుపోయగారంటే ఎంత బాధాకరమో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకు మరి ఫ్యాకల్టీ పోలేకపోయారో, పులివెందులు అంటే ఎందుకు భయమో, ఒక ప్రొఫెసర్ అక్కడ వెళ్ళడానికి సిద్ధపడట్లేదు, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ట్యూటర్లు, ఎస్ఆర్లు వెళ్ళడానికి సిద్ధపడట్లేదు అంటే అక్కడ ఎటువంటి పరిస్థితులు ఈ నాయకుల కారణంగా ఉన్నాయనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిందే అధ్యక్ష.